జూలై 14 కరెంట్ అఫైర్స్ చూద్దాం. సి ఫస్ట్ బిట్ ఏముంది? వీసా. వీసా a global leader in payment technology with tied up with which bank to launch Visa Secure to the bank's cardholders to provide a frictionless checkout experience to the customers. అంటే వీసా వాళ్ళు ఈ బ్యాంక్స్ తో ఏ బ్యాంక్స్ తో టైఅప్ అయ్యారు, దేనికోసం అంట వీసా సెక్యూర్ అని ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం కోసం టైఅప్ అయ్యారు. అయితే ఇప్పుడు వీసా ఏంటి? వీసా అంటే ఏంటి తెలుసా? గ్లోబల్ లీడర్ పేమెంట్ టెక్నాలజీ అన్నారు. ఓకే, పేమెంట్ టెక్నాలజీ అని అర్థమవుతుంది. వీసా ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? నార్మల్ గా మనం యూజ్ చేసే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పైన వీసా అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? ఏటీఎం కి వెళ్తూ ఉంటాం కదా, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటాం, డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటాం. దానిపైన ఒక సైడ్ కి వీసా అని ఉంటుంది. కొన్ని కార్డ్స్ పైన, కొన్ని కార్డ్స్ కి మాస్టర్ కార్డ్ అని ఉంటుంది, కొన్ని కార్డ్స్ కి రూపే అని ఉంటుంది. వాటి డిఫరెన్స్ ఏమైనా తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? సో చెప్తాను నేనండి. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకు ఉన్నవేంటమ్మా? రూపే, వీసా, మాస్టర్ కార్డ్ కదా, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడికి డిఫరెన్స్ చెప్పే ముందు ఫస్ట్ వీసా గురించి మాట్లాడుకుందాం. వీసా ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుని తర్వాత వీటికి కూడా డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వీసా కోసం మాట్లాడుకుంటే, వీసా అన్నది ఒక అమెరికన్ ఫినాన్షియల్ సర్వీస్ అమ్మా. అమెరికాలో ఉంది. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాలిఫోర్నియా, యుఎస్ లో ఉంది. నేను ఈ స్టాటిక్ పోర్షన్ అంతా మళ్ళీ ఇంకో స్లైడ్ లో పెట్టాను, అప్పుడు మీరు రాసుకోండి. ఇప్పుడు చెప్పినప్పుడు వినండి. ఓకేనా? వీసా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాలిఫోర్నియా, యుఎస్. అసలు ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పుడు ఇది చేశారు అంటే, ఇది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ వచ్చేసి 1958 అమ్మా. 1958 లో వీసాని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అప్పుడు దీని పేరు వీసా కాదు, దీనికి ఇంకొక నేమ్ ఉండేది. ఏ నేమ్ అంటే బ్యాంక్ అమెరికార్డ్ అని ఉండేది. బ్యాంక్ అమెరికార్డ్ అని ఉండేది. అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే, అసలు ఈ 1958 లో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా. అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు 1958 లో బ్యాంక్ అమెరికార్డ్ అని చెప్పేసి ఒక కార్డ్ ని లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే, అప్పట్లో మాస్టర్ కార్డ్, ఇంకొకటి మాట్లాడుకున్నాం కదా మాస్టర్ కార్డ్, అప్పుడు దాన్ని మాస్టర్ చేంజ్ అనే నేమ్ తో ఉండాలి. సో ఆ మాస్టర్ కార్డ్ అనే కార్డ్ బాగా అప్పుడు ఫేమస్ అయింది. సో అది కూడా అమెరికన్ కంపెనీయే. సో దానికి కాంపిటీషన్ గా ఉండడం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఈ బ్యాంక్ అమెరికార్డ్ అనేసి 1958 లో దీన్ని స్టార్ట్ చేశారు. దేనికోసం? ఇది అమెరికాలో ఉన్న సెవరల్ బ్యాంక్స్ తో టైఅప్ అయ్యి, ఆ బ్యాంక్స్ వాళ్ళు ఈ బ్యాంక్ అమెరికార్డ్ ని ఇష్యూ చేస్తారు, దాన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో 1958 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఇది బయట బ్యాంక్స్ కి ఎప్పుడు ఇచ్చారు అంటే మాస్టర్ కార్డ్ తో ఎప్పుడు 1968 లో మాస్టర్ కార్డ్ కి కాంపిటీషన్ గా ఇది వెళ్ళి బయట వేరే కంపెనీస్ కి, వేరే బ్యాంక్స్ కి ఈ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ కార్డ్ వాళ్ళు టైఅప్ అవ్వడం స్టార్ట్ చేశారు 1966 నుంచి. స్టార్ట్ చేసిన తర్వాత 1970కి అంటే 4 ఇయర్స్ లో ఈ కార్డ్ యూసేజ్ బాగా పెరిగింది. అంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, ఎక్కువ బ్యాంక్స్ ఈ కార్డ్స్ ని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది యూజర్స్ అనే వాళ్ళు 1970 నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ కార్డ్ బ్యాంక్ అమెరికార్డ్ అనేది బాగా ఫేమస్ అయింది. తర్వాత 1976 లో దీనికి నేమ్ మార్చారు. బ్యాంక్ అమెరికార్డ్ అనే నేమ్ తీసేసి వీసా అనే నేమ్ ని కొత్తగా పెట్టారు, రీనేమ్ చేశారు. ఓకేనా? ఇది వీసా కోసం స్టోరీ. అయితే ఇప్పుడు వీసాకి, రూపేకి, మాస్టర్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సింపుల్ గా డిఫరెన్స్ ఏంటంటే, రూపే కార్డ్ మన ఇండియన్ రూపే కార్డు ఇండియన్ది. ఇది కంప్లీట్ గా ఇండియా వాళ్ళు ఓన్ చేసుకున్నది, డొమెస్టిక్ నెట్వర్క్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2012 లో. ఎందుకు అంటే, అంతకు ముందు అనుకున్నది వీసా ఉండేది, మాస్టర్ కార్డ్ ఉండేది. మాస్టర్ కార్డ్ ఈ రెండు కూడా అమెరికావి. సో ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఇండియన్ బ్యాంక్స్, ఈ రెండు ఇంటర్నేషనల్ కంపెనీస్ అమ్మా. ఇంటర్నేషనల్ లెవెల్ గా అన్ని కంట్రీస్ లోని మాక్సిమం బ్యాంక్స్ లో యూజ్ చేసే కార్డ్స్ ఇవే, వీసా, మాస్టర్ కార్డ్. సో
దీనివల్ల ఇండియన్ బ్యాంక్స్ రూపేని ఎందుకు కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు, ఇవి ఉన్నాయి కదా అని అనుకుంటే ఈ రెండు అమెరికన్వి, ఇంటర్నేషనల్వి. సో ఇండియాలో కూడా అన్ని బ్యాంక్స్ లో యూజ్ చేసేది ఈ వీసా మాస్టర్ కార్డే. అయితే ఇవి యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మనం ఏమంటారు, కమిషన్ అన్నది, కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి అయ్యే కాస్ట్, వీళ్ళకి మనం ఇవ్వాల్సిన కమిషన్స్ అనేవి ఎక్కువ. నార్మల్ గా మన రూపే కార్డ్ తో పోల్చుకుంటే వీసాకి మాస్టర్ కార్డ్ కి ఉన్న కమిషన్స్ ఎక్కువ, ఎందుకంటే ఇది అమెరికాది, ఇది ఇండియాది. సో మన ఓన్ నెట్వర్క్ కాకుండా అదర్ నెట్వర్క్ ఏది వాడినా మనం ఎక్కువ కమిషన్ ఇవ్వాలి కదా. అది ఎవరిస్తాం, మనం ఇవ్వం. మనము ఒక బ్యాంక్ లో యూజర్స్ కదా మనం, ఏదో ఒక బ్యాంక్ లో. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఈ వీసా మాస్టర్ కార్డ్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ వాళ్ళు ఈ కంపెనీస్ కి వాళ్ళు కమిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ కాస్ట్ చార్జ్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. అందుకనే ఇండియాలో కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి సేమ్ వీసా మాస్టర్ కార్డ్ ఈ రెండిటికి ఉన్న ఫీచర్స్ తోనే రూపే అనేది కొత్తగా డెవలప్ చేశారు 2012 లో. ఈ రూపే కార్డ్ యూజ్ చేసుకుని కూడా ఇప్పుడు నార్మల్ గా మాక్సిమం అన్ని బ్యాంక్స్ రూపే కార్డే యూజ్ చేస్తున్నారు. నాది కూడా రూపేనే, డెబిట్ కార్డ్. సో రూపేకి ఓన్లీ డెబిట్ కార్డ్సే ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉండవు. రూపే యూజ్ చేసుకుని మనం ఏటీఎం లో మనీ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఈ రూపే కార్డ్ తో మనం చేసుకోవచ్చు. దీనివల్ల చార్జెస్ ఇండియన్ బ్యాంక్స్ కి తక్కువ పడుతుంది, అందుకనే రూపే యూజ్ చేస్తున్నారు. కానీ వీసా మాస్టర్ కార్డ్ కూడా స్టిల్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే రూపే అనేది ఓన్లీ డొమెస్టిక్ పర్పస్, ఇండియాలో మాత్రమే రూపే కార్డ్స్ యూజ్ అవుతాయి, పనిచేస్తాయి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి రూపే కార్డ్స్ పనిచేయవు. సో ఇంటర్నేషనల్ లెవెల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు వీసా కార్డ్ కానీ మాస్టర్ కార్డ్ కానీ తీసుకుంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదమ్మా, ఈ రెండు సేమ్ ఫీచర్స్ రెండింటికి. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేవు, రెండు అమెరికానే, చార్జెస్ ఒకటే, ఫీచర్స్ అన్ని ఒకటే, కాకపోతే రెండు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా డిఫరెన్స్? సో ఇది రూపేకి వీసాకి మాస్టర్ కార్డ్ కి ఉన్న డిఫరెన్స్. అది చాలా మందికి తెలియదు కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి, వీసా కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ వీసా వాళ్ళు ఏం చేశారంట, ఇందులో ఏ బ్యాంక్ తో టైఅప్ అయ్యారో అని అడిగారు. ఏ బ్యాంక్ తో అంటే ఆన్సర్ ఆప్షన్ 1, ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళతో వీసా వాళ్ళు టైఅప్ అయ్యారు. ఎందుకంట, టు లాంచ్ వీసా సెక్యూర్. వీసా సెక్యూర్ అనే కొత్త స్కీమ్ ని లాంచ్ చేయడం కోసం వీళ్ళు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వీసాతో టైఅప్ అయ్యారు. అయితే ఈ వీసా సెక్యూర్ అంటే ఏంటి అంటే సింపుల్, ఏం లేదు. ఎవరైతే వీసా కార్డు యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, అంటే నార్మల్ గా చూడండి, మేబీ ఒక ఛాన్స్ ఉండొచ్చు కదా, ఎవరైనా మన డెబిట్ కార్డ్ మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఇంకెవరైనా ఆన్లైన్ షాపింగ్ అనేది చేసే ఛాన్స్ ఉంది, మేబీ ఎవరైనా చేయొచ్చు. సో అందుకనేసి మనం పోయింది అనుకోండి, మనం అది చెక్ చేసుకోలేదు, మన కార్డు పోయింది, సో మన కార్డు యూజ్ చేసుకొని అది దొరికిన వాళ్ళు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు కదా. అవసరం ఏం కావాలి, కార్డ్ నెంబర్ కావాలి, వెనక సివివి కావాలి, అంతేనా, కార్డుతో పేమెంట్ చేసే వాళ్ళకి. సో వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది కదా. సో అందుకనే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీసా సెక్యూర్ వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అది ఐడెంటిటీ కోసం, అంటే పర్సనల్ ఐడెంటిటీ కోసం కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ అనేవి ఉంటాయంట ఆ ప్రాసెస్ లో. అంటే మన ఫేస్ ఐడెంటిటీ కోసం ఆర్ ఏదైనా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ అనేవి పెట్టారు. అదే వీసా సెక్యూర్. ఈ వీసా సెక్యూర్ వల్ల ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అన్ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా మన కార్డ్ యూజ్ చేయడానికి అవ్వదు, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్, అంటే ఎవరి కార్డ్ అయితే వాళ్ళే ఆ కార్డ్ యూజ్ చేసుకొని వీసా సెక్యూర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. అది వీసా సెక్యూర్ తాలూకా పర్పస్. సో ఈ వీసా సెక్యూర్ ని లాంచ్ చేయడం కోసం వీసా వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ తో టైఅప్ అయ్యారు. ఓకేనా, ఇది దానికోసం స్టోరీ. ఇప్పుడు స్టాటిక్ కోసం నేను ఇక్కడ స్లైడ్ పెట్టాను, మీరు నోట్ చేసుకోండి. చెప్పాను కదా వీసా ఎప్పుడు లాంచ్ చేశారంటే 1958 లో. అప్పట్లో దానికి బ్యాంక్ అమెరికార్డ్ అని నేమ్ ఉండేది. తర్వాత 1976 లో వీసాని రీనేమ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాలిఫోర్నియా, యుఎస్. వీసా తాలూకా ఫౌండర్ ఎవరంటే డి హాక్, సిఇఓ ఆల్ఫ్రెడ్ ఎఫ్ కెల్లీ. అది వీసా తాలూకా స్టాటిక్ పార్ట్. అయితే వీసా ఎవరితో టైప్ అయింది, ఫెడరల్ బ్యాంక్ తో అయింది. సో ఫెడరల్ బ్యాంక్ కోసం కూడా తెలుసుకోవాలి కదా స్టాటిక్ పార్ట్, అందుకని అది కూడా చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1931 లో. కానీ అప్పట్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బ్యాంక్ నేమ్ ఏంటి, టర్వాన్కోర్ ఫెడరల్ బ్యాంక్ అని ఉండేదంట. తర్వాత 1949 లో ఆ ముందు టర్వాన్కోర్ అనే వర్డ్ తీసేసి ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ అని రీనేమ్ చేశారు.
ఓకేనా. ఫెడరల్ బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే శ్యామ్ శ్రీనివాసన్. శ్యామ్ శ్రీనివాసన్ ఎండి అండ్ సిఇఓ. ఫెడరల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ ఏంటంటే యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్. యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్. రాసుకున్నారమ్మా? నోట్ చేసుకుంటే చెప్పండి, నేను చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కేరళ అమ్మా. కేరళ. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కేరళ. ఓకేనా, నోట్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. Name the person who has appointed by BCCI as its interim CEO. హేమంగ్. వెరీ గుడ్. అయితే BCCI కి ఇంటరిమ్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారో అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి అంటే హేమంగ్ అమీన్. ఇతన్ని BCCI కి ఇంటరిమ్ సిఇఓగా అపాయింట్ చేశారు. అయితే BCCI ఏంటి, ఇంటరిమ్ సిఇఓ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. సో దానికోసం తెలుసుకుందాం. ఫస్ట్ BCCI అంటే ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సి ఇక్కడ ఉంది చూడండి, BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఎస్, ఇండియాలో క్రికెట్ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ BCCI అంటారు. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1928 లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఓకేనా. అయితే ఈ BCCI కి ప్రెసిడెంట్ ఎవరమ్మా? సౌరవ్ గంగూలీ, తెలిసిందే అందరికి. మెన్స్ మగవాళ్ళకి కోచ్ ఎవరంటే రవి శాస్త్రి. స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది, రవి శాస్త్రి, అది అతని పేరు రవి శాస్త్రి. ఉమెన్స్ కోచ్ ఎవరంటే WV రమన్. అయితే సిఇఓ కొత్తగా ఇప్పుడు ఇంటరిమ్ సిఇఓగా అపాయింట్ చేసింది హేమంగ్ అమీన్ ని. అతనికన్నా ముందు ఎవరు ఉండేవాళ్ళు? రాహుల్ జోహరి. మెసేజ్ చేయండి శ్రీపతి గారు, సౌండ్ ఎక్కువ వస్తుంది అందుకని. ప్రెసెంట్ ఉన్న సిఇఓ ఎవరంటే హేమంగ్ అమీన్. అంతకుముందు రాహుల్ జోహ్రీ అనే పర్సన్ ఉండేవాళ్ళు. అతనే ఫస్ట్ సిఇఓ. BCCI కి ఫస్ట్ సిఇఓ కూడా రాహుల్ జోహ్రీ. అతనే రీసెంట్ గా జూలై 14th వరకు ఇతనే ఉన్నారు, రాహుల్ జోహ్రీనే. అయితే ఇతను రిజైన్ చేసేసారు జూలై 14 తర్వాత. సో ఇప్పుడు మనకి పెట్టింది అదే కొత్తగా అపాయింట్ చేసింది ఎవరు అంటే హేమంగ్ అమీన్. కానీ అతనికి పక్కన ట్యాగ్ లాగా ఇంటరిమ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నారు. ఇంటరిమ్ ఏంటి? ఇంటరిమ్ సిఇఓ అంటే ఏంటి అంటే టెంపరరీ. టెంపరరీగా అతన్ని అంటే కంప్లీట్ గా ఫుల్ టైం సిఇఓ కాకుండా టెంపరరీగా సిఇఓగా పెట్టారు. ఎందుకు పెడతారు టెంపరరీగా అంటే సడన్ గా అప్పటి వరకు ఉన్న సిఇఓ ఎవరైనా మనకి రిజైన్ చేయడం ఆర్ ఇంకేదైనా అతను సిఇఓ కాకుండా వెళ్ళిపోవడం అలాంటివి ఏమైనా జరిగేటప్పుడు కొంతకాలం వరకు ఇంటరిమ్ సిఇఓ అని చెప్పి టెంపరరీగా ఒక సిఇఓని పెడతారు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఫుల్ టైం సిఇఓని అపాయింట్ చేసే వరకు మధ్య గ్యాప్ లో ఆ ఆర్గనైజేషన్ యొక్క మొత్తం ఫీచర్స్ అన్ని చూసుకోవాలి కదా, ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసుకోవాలి కదా. సో అందుకని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని టెంపరరీ సిఇఓకి అప్ చెప్తారు. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి టెంపరరీ సిఇఓగా అపాయింట్ అయింది ఎవరు అంటే హేమంగ్ అమీన్. ఓకేనా, అర్థమైందా? సో ఈ బిట్ ఆన్సర్ అది. అదే కదా అడిగారు. సో ఆన్సర్ ఆప్షన్ 4 హేమంగ్ అమీన్. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏముందమ్మా? నేమ్ ద కంట్రీ విచ్ డ్రాప్ ఇన్ ఇండియా ఫ్రమ్ Chabahar rail project which comprises rail line from Chabahar port to Jahran. ఆన్సర్ ఏంటి అంటే అందరూ చెప్పేస్తున్నారు ఇరాన్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5 ఇరాన్. అయితే దీని స్టోరీ ఏంటి అంటే ఇరాన్ లోని చెహ్బర్ పోర్ట్ అనేసి ఒక పోర్ట్ ఉందమ్మా. చెహ్బర్ పోర్ట్, ఇరాన్ కంట్రీలో చెహ్బర్ పోర్ట్ అని చెప్పేసి ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ కి దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తున్నా. ఆ పోర్ట్ కి ఇండియా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. చెహ్బర్ పోర్ట్ కి ఇండియా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. దేనికోసం అంటే అక్కడ నుంచి ఇరాన్ కి, ఇరాన్ నుంచి సెంట్రల్ ఏషియాకి మన ట్రేడ్స్, మనకి వాళ్ళకి మధ్య ట్రేడ్స్ అనేవి బాగుంటాయి, దానివల్ల ఇండియా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో చెహ్బర్ పోర్ట్ కి ఇన్వెస్ట్ చేస్తామని ఇండియా వాళ్ళు అడిగారు. మన వాళ్ళే అడిగారు. అడిగితే వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసి వీళ్ళిద్దరు ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. అదేమవుతుంది, బైలేటరల్ పార్ట్నర్షిప్. ఇండియాకి ఇరాన్ కి మధ్య ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది పెట్టుకున్నారు, బైలేటరల్. ఇండియా ఇరాన్ అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మధ్యలో వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మధ్యలో వచ్చి మమ్మల్ని కూడా మీ అగ్రిమెంట్ లో యాడ్ చేసుకోండి, ముగ్గురం కలిసి చేద్దామని అన్నాను. సరే అనేసి ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఒప్పుకున్నారు. అప్పుడు ముగ్గురు కదా అయ్యారు. సో అది ట్రైలాటరల్ అగ్రిమెంట్ అయింది. ఓకేనా, ట్రైలాటరల్ పార్ట్నర్షిప్ అయింది. ఎవరెవరికి మధ్య, ఇరాన్ కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య. సో వీళ్ళు ఆ చబహర్ పోర్ట్ కోసం అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మధ్యలో ఏమన్నారంటే, చబహర్ పోర్ట్ పెడుతున్నారు కదా బానే ఉంది, జహడన్ కి చబహర్ పోర్ట్ కి మధ్య ఒక రైల్ లైన్ ని పెట్టండి అని అడిగారు. రైల్ లైన్ ని ఎందుకంటే ఇది జహడన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కి దగ్గరలో ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. సో ఈ చబహర్ పోర్ట్ కి జహడన్ కి రైల్ లైన్ ఒకటి పెడితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఈ చబహర్ పోర్ట్ కి మధ్య అయ్యే ట్రేడ్స్ అనేవి ఈ రైల్ ద్వారా ఈజీగా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ ఆఫర్ అనేది ఇరాన్ వాళ్ళకి ఇచ్చారు. ఈ జహడన్ ఉన్నది ఇరాన్ లోనే, చబహర్ పోర్ట్ ఇరాన్ లోనే ఉంది, కాకపోతే ఈ జహడన్ ఆఫ్ఘనిస్తాన్ కి దగ్గరలో ఉంటుంది. సో అందుకనే ఈ జహడన్ కి చబహర్ పోర్ట్ కి మధ్య రైల్ లైన్ పెట్టండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అడిగారు. వాళ్ళు అడగగానే ఈ ఇరాన్ వాళ్ళు ఒప్పేసుకున్నారు. సరే పెడదాం, ఇది కూడా బానే ఉంది కదా అని చెప్పేసి. సో ఒప్పుకున్న తర్వాత ఏమైంది, అందరూ ఇప్పుడు పార్ట్నర్షిప్ లో ఎవరెవరు ఉన్నారు, ఇరాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రకారం చబహర్ పోర్ట్ కి జహడన్ కి ఒక రైల్ లైన్ పెడదాం అనుకున్నారు. అంతా బానే ఉంది. అండ్ అలా పెట్టాలంటే ఏం కావాలి, ఫండ్స్ కావాలి కదా. సో ఇండియా నుంచి ఫండ్స్ కావాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫండ్స్ కావాలి, ఇరాన్ వాళ్ళు కూడా కొంత పెడతారు. ముగ్గురు పార్ట్నర్షిప్ కాబట్టి ముగ్గురు ఫండ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చుకుందాం అనుకున్న టైంలో ఇరాన్ కి ఎనిమీ కంట్రీ ఏది అంటే యుఎస్. ఇరాన్ కి యుఎస్ కి, ఇరాన్ అండ్ యుఎస్ ఎనిమీస్. కానీ యుఎస్ మనకి ఎనిమీనా కాదు కదా. యుఎస్ ఇండియా వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది, యుఎస్ కి ఇండియాకి. కానీ యుఎస్ కి ఇరాన్ కి పడదు, వాళ్ళిద్దరు ఎనిమీస్. సో ఇప్పుడు స్టోరీ ఏమైందంటే, యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యుఎస్ వాళ్ళకి ఇరాన్ అంటే పడదు కాబట్టి ఇరాన్ కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ లోనైనా వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి శాంక్షన్స్ అనేవి విధిస్తాం అని చెప్పి చెప్తారు. శాంక్షన్స్ అంటే ఏంటి, ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి శాంక్షన్స్ ఇస్తున్నారంటే అది ఒక పనిష్మెంట్, ఫైన్, పనిష్మెంట్ లాంటిది. సో యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ ఇస్తామని చెప్పారు. సో యుఎస్ మనకి ఫ్రెండ్ కదా ఇండియాకి. ఇండియా వాళ్ళు ఏం ఆలోచించారు, యుఎస్ మనకి ఫ్రెండ్లీగా, యుఎస్ అంటే టాప్ మోస్ట్ కంట్రీ, యుఎస్ మనకి ఫ్రెండ్లీగా ఉంది. సో అలాంటి కంట్రీ నుంచి శాంక్షన్స్ మనకు అవసరమా, అది తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇండియా వాళ్ళు ఆలోచించారు. ఆలోచిస్తూ ఇండియా నుంచి ఈ ప్రాజెక్ట్ కి ఫండ్స్ అన్నవి ఇవ్వలేదు. అంటే ఇద్దామని అనుకుంటున్నారు, కానీ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇవ్వాలి అంటే ఎక్విప్మెంట్ తగ్గ సప్లయర్స్ ఉండాలి కదా. ఆ సప్లయర్స్ కూడా భయపడుతున్నారు, ఏమో యుఎస్ నుంచి మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో ఫండ్స్ ఇవ్వడం లేట్ అయిపోయింది. అలా లేట్ అయిపోవడం వల్ల మరి ఇండియా వాళ్ళు లేట్ చేస్తున్నారు, బాగా ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది అని ఇరాన్ వాళ్ళకి కోపం వచ్చి ఈ అగ్రిమెంట్ నుంచి ఇండియాని క్యాన్సిల్ చేసేసారు. ఓకేనా, ఇండియాని క్యాన్సిల్ చేసేసి వాళ్ళ మట్టుగా వాళ్ళే ఈ రైల్ లైన్ ని, ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇండియాని తీసేశారు. ఓకేనా, అది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇండియాని తీసేసి ఈ ఇరాన్ వాళ్ళ మట్టుగా వాళ్ళే ఆ ఎయిర్ లైన్ ని పెట్టుకుంటామని ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళ ఫండ్స్ నుంచి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే $400 million. $400 million తో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇండియన్ తీసేశారు. ఇండియా లేకుండా వాళ్ళే మార్చ్ 2020 కల్లా దీన్ని కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మార్చ్ 2021. సారీ, మార్చ్ 2021.
22 అనుకుంటా. మార్చ్ 2022 కల్లా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ఒప్పేసుకొని అదే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇండియాని ఈ అగ్రిమెంట్ నుంచి తీసేశారు. అది దీని వెనకాల స్టోరీ. అర్థమైందా? సో దీనికోసం స్టాటిక్ చూసుకుంటే ఏముంది, షంబర్ పోర్ట్ ఇరాన్ లోనే ఉంది, జహడన్ కూడా ఇరాన్ లోనే ఉంది. అయితే ఈ రైల్ లైన్ అనేది చేద్దాం అనుకున్నారు కదా, షంబర్ పోర్ట్ కి జహడన్ కి మధ్య ఒక రైల్ లైన్ పెడదాం అనుకున్నారు కదా, అది ఎన్ని కిలోమీటర్స్ అంటే 628 కిలోమీటర్స్ లాంగ్ రైల్ లైన్. అది 628 కిలోమీటర్స్ లాంగ్. వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత? $400 మిలియన్. $400 మిలియన్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంది ఇరాన్ కోసం కదా. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, కరెన్సీ రియల్. ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరంటే హసన్ రౌహానీ. ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రౌహానీ. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ బిట్ చూద్దాం. Which state has been awarded the Elites Excellence Award 2020 by the IT institution Elites Technomedia under the Digital India Initiative? రాయలేదా? ఓకే, రాసుకోండి. మళ్ళీ పెడతాం. రాయలేని వాళ్ళు అదే రాయని వాళ్ళు రాసిస్తామని చెప్పండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. రాసారా శైలశ్రీ? రాసారా? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. Chhattisgarh. విచ్ స్టేట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఇలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఏ స్టేట్ కి వచ్చింది అని అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారంట? ఐటీ ఇన్స్టిట్యూషన్ ఎలైట్స్ టెక్నోమీడియా వాళ్ళు ఇచ్చారు. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు 2020 అనేది ఎవరికి వచ్చింది, ఏ స్టేట్ కి వచ్చింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ స్టేట్ వాళ్ళకి ఇలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020 వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది, ఛత్తీస్గఢ్ కి ఎందుకు ఇచ్చారు అంటే, ఛత్తీస్గఢ్ స్టేట్ వాళ్ళు ఒక వెబ్సైట్, ఒక యాప్ ని డెవలప్ చేశారమ్మా. ఆ యాప్ నేమ్ ఏంటంటే ముఖ్యమంత్రి దర్పణ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్. ముఖ్యమంత్రి అంటే నేను సీఎం రాస్తున్నా, సీఎం దర్పణ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్, రెండు అదే, వెబ్సైట్ యాప్. ముఖ్యమంత్రి దర్పణ్, సీఎం దర్పణ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ని, యాప్ ని డెవలప్ చేశారంట. అందుకనే వాళ్ళకి ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు ఆ యాప్ లో ఏముంటుంది అంటే, అందులో ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? ప్రతి స్కీమ్ గురించి అందులో ఉంటాయి. అంటే నార్మల్ కామన్ పీపుల్ కూడా ఇప్పుడు ఏదైనా స్కీమ్ కోసం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా కాకుండా కామన్ మ్యాన్ కూడా ఆ యాప్ ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని వాళ్ళ స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి ఇస్తారు, టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వెబ్సైట్ గానీ యాప్ గానీ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇది మాత్రమే కాకుండా ప్రజలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా ఆ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందంట. ఓకేనా? సో దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకి ఉపయోగమే కదా, వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్ని స్కీమ్స్ కోసం తెలుస్తాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి స్కీమ్స్ కోసం తెలుస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం చేస్తారు. సో అది అందరికి యూస్ఫుల్ అవుతుందని దాన్ని మంచి యాప్ గా నోటీస్ చేసి దానికి ఇలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాప్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే జూన్ 10th 2020. రీసెంట్ గా జూన్ 10th ఈ సీఎం దర్పణ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ ని వాళ్ళు లాంచ్ చేశారు. ఓకేనా? అయితే దేని కింద ఇచ్చారు? ఈ
ఇలైట్స్ టెక్నోమీడియా వాళ్ళు, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇలైట్స్ టెక్నోమీడియా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది న్యూఢిల్లీలో ఉంది. వాళ్ళే ఎవ్రీ ఇయర్ ఇలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2020లో సతీష్ గారికి ఇచ్చారు. అయితే దేని కింద ఇచ్చారు? డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఇచ్చారు. అంతేనా? డిజిటల్ ఇండియా అంటే ఏంటమ్మా? అది ఒక స్కీమ్. డిజిటల్ ఇండియా అనేది స్కీమ్. ఎవరు లాంచ్ చేస్తారు ఇది డిజిటల్ ఇండియా? 2015లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2015లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియాని లాంచ్ చేశారు. దేనికోసం? టు ఇంప్రూవ్ ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ టు ఇంక్రీజ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇండియాలో ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఎలాంటి చిన్న మారుమూల ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్రతిదీ డిజిటల్ గానే అవ్వాలి, టెక్నాలజీ పరంగా ఇండియా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి డిజిటల్ గా ఉండాలి అని డిజిటల్ ఇండియాని 2015లో లాంచ్ చేశారు. సో ఆ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఇప్పుడు మనం యూజ్ చేసే, ఇప్పుడు సతీష్ గారు వాళ్ళు పెట్టిన యాప్ ఏంటమ్మా? సిఎం దర్పణ్ వెబ్సైట్ కదా. సో దాని వల్ల కూడా అంతే కదా, ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని ప్రతి రూరల్ ఏరియాలో ఉన్న పర్సన్, కామన్ మ్యాన్ కూడా ఆ వెబ్సైట్ ని కానీ యాప్ ని కానీ యూజ్ చేసుకొని దానికోసం మొత్తం తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇది కూడా ఈ డిజిటల్ ఇండియా కిందే వస్తుంది కదా. సో ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద సతీష్ గారు వాళ్ళు లాంచ్ చేసిన యాప్ బాగుంది, అందరికి యూజ్ అవుతుంది, దాని వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ ఇలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అది దీని స్టోరీ. దీని స్టాటిక్ పార్ట్ చూసుకుంటే ఏముంది? ముఖ్యమంత్రి దర్పణ్ వెబ్సైట్, ఇది ఆ యాప్ లాంచ్ చేసింది June 10, 2020లో. రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఛత్తీస్గఢ్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఛత్తీస్గఢ్ క్యాపిటల్ వచ్చేసి రాయ్పూర్. చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే భూపేష్ బఘెల్. ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే. నోట్ చేసుకున్నారా? ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్, సీఎం భూపేష్ బఘెల్, గవర్నర్ అనసూయ ఉయికే. నోట్ చేసుకున్నారా? చేసుకుంటే చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్. నేమ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఫర్ వన్ కర్మన్ అవార్డ్ 2020 by the International Academy of Astronautics. Yes, very good. K. Shivan answer. అంటే క్వశ్చన్ ఏంటో అడిగారు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ పర్సన్ కి వన్ కర్మన్ అవార్డ్ 2020 వన్ కర్మన్ అవార్డు ఇక్కడ ఉన్న పర్సన్స్ లో ఏ పర్సన్ కి వచ్చింది అని అడుగుతున్నారు. ఆ అవార్డు ఎవరు ఇచ్చారంట? ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రానటిక్స్ వాళ్ళు ఇచ్చారు. అయితే ఫస్ట్ ఈ వన్ కర్మన్ అవార్డ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అకాడమీ ఆస్ట్రోనాటిక్స్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అన్నది చూద్దాం. ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చూడండి స్టాటిక్ పార్ట్ చూపిస్తాం. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రానటిక్స్ IAA అంటారు. చూడండి ఇది IAA, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రానటిక్స్. ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1960లో. ఎక్కడుంది? ప్యారిస్ లో ఉంది. ప్యారిస్ ఎక్కడుంది? ఫ్రాన్స్ లో ఉంది. అయితే ఈ అకాడమీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ అవార్డ్ అంటే దానికోసం కూడా చెప్తా. ఈ అకాడమీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే వన్ కర్మన్ అనే పర్సన్ అమ్మా. వన్ కర్మన్ అని ఒక పర్సన్, ఆ పర్సన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రానటిక్స్ కి ఫస్ట్ ప్రెసిడెంట్. ఈ ఆర్గనైజేషన్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఇతను వన్ కర్మన్. ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1960లో కదా. తర్వాత 1982 నుంచి ఎవ్రీ ఇయర్ సైన్స్ కి రిలేటెడ్ గా ఒక పర్సన్ కి ఈ వన్ కర్మన్ అనే అవార్డ్ ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అతని పేరుతో ఒక అవార్డ్ ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే 1982 నుంచి. అది అన్ని ఫీల్డ్స్ లోనా కాదు, ఓన్లీ సైన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్ కి రిలేటెడ్ గా ఉన్న మనుషుల్లో, ఆ పీపుల్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ వన్ కర్మన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1982 నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. సో అలా ఇస్తున్నప్పుడు ఇండియాలో మనకి ఫస్ట్ మన ఇండియన్స్ లో
2005 లో ఒక పర్సన్ కి వచ్చిందమ్మా ఈ వన్ కర్మన్ అవార్డ్. అంటే 1982 కదా స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి 2005 వరకు వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి ఇచ్చారు. ఇండియాలో ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే 2005 లో రామచంద్రరావు అనే ఒక పర్సన్ కి వచ్చింది. రామచంద్రరావు అతనికి 2005 లో వచ్చింది. ఫస్ట్ ఈ వన్ కర్మన్ అవార్డ్ ఇతనికే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎవరికి వచ్చిందంటే 2007 లో వచ్చింది. 2007 లో మళ్ళీ మన ఇండియన్ కి వచ్చింది. అతను ఎవరంటే కృష్ణస్వామి, రాస్తాను చూడండి, కృష్ణస్వామి కస్తూరి రంగన్. కృష్ణస్వామి కస్తూరి రంగన్ అనే పర్సన్, ఇతను కూడా ఇండియనే. ఇతనికి 2007 లో వచ్చింది. ఫస్ట్ ఈ వన్ కర్మన్ అవార్డ్ ఇండియాలో 2005 లో వచ్చింది, తర్వాత 2007 లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2020 లో వచ్చింది. ఎవరికి వచ్చింది? కె శివన్ గారికి వచ్చింది. ఆప్షన్ 4 కె శివన్ 2020 లో మళ్ళీ మన ఇండియన్ కే వచ్చింది. అయితే ఎవరు ఈ కె శివన్ తెలుసుకోవాలి కదా. కె శివన్ ఎవరు? అతను ఇస్రోకి చైర్పర్సన్. కె శివన్ ఇస్రోకి చైర్పర్సన్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తెలిసిందే కదా, మన ఇండియాలో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, అదే ఇస్రో. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేశారంటే 1969 లో ఎస్టాబ్లిష్ చేశారు, బెంగళూరులో ఉంది. అయితే ఈ కె శివన్ అనే పర్సన్ ఇస్రోకి చైర్పర్సన్, ప్రెసెంట్ చైర్పర్సన్ గా వర్క్ చేస్తున్నారు. ఇతను ఎప్పుడు పుట్టారంటే 1957 లో పుట్టారు. అతను పుట్టింది ఎప్పుడంటే 1957 లో. అయితే ఇతను ప్రెసెంట్ ఇస్రోలో చైర్పర్సన్ గా వర్క్ చేస్తున్నారు. ఇస్రోకి చైర్పర్సన్ అవ్వక ముందు ఏం చేసేవాళ్ళంటే విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అని ఒకటి ఉంది, ఆ స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా వర్క్ చేసేవాళ్ళు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, ఓకేనా. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కి ఇతను డైరెక్టర్ గా వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఇస్రోకి చైర్పర్సన్ అయ్యారు. ఓకేనా. ఇతను హీస్ ఫ్రమ్ తమిళనాడు. ఓకేనా, అతను తమిళనాడుకి చెందిన పర్సన్. సో అతను ఇస్రోకి చైర్పర్సన్. అతను చేసిన రీసెర్చెస్, అతను లాంచ్ చేసిన శాటిలైట్స్, అతని వర్క్స్ కి దీనిగా దానికి ఇంప్రెస్ అయ్యి అన్ని బాగున్నాయని చెప్పి ఈ వన్ కర్మన్ అవార్డు 2020 అతనికి ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్. ఓకేనా. దీనికి స్టాటిక్ పార్ట్ చూసుకుంటే ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. మేడం క్వశ్చన్ ఒకసారి పెట్టండి మేడం. ఏంటి క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి మేడం. క్వశ్చన్ నేను మళ్ళీ Slide. ఇది నోట్ చేసుకొని నేను మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తాను. ఓకే మేడం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1969 లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. అయితే ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ ఏంటమ్మా? ఆర్యభట్ట. ఇస్రో వాళ్ళే కదా లాంచ్ చేశారు ఆర్యభట్ట. ఎప్పుడంటే 1975 లో లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట 1975 లో లాంచ్ చేశారు. అది ఇస్రో కోసం కొంచెం. తర్వాత ఇస్రో చైర్పర్సన్ ఎవరు? కె శివన్. ఇప్పుడు మనకి బిట్ వచ్చింది ఇతని కోసమే కదా. సో కె శివన్ అతను ప్రీవియస్ గా విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా వర్క్ చేశారు. అండ్ అతనికి ఇంకొక అవార్డు కూడా వచ్చింది 2019 లో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు కూడా అతనికి వచ్చింది 2019 లో కె శివన్ గారికి. ఓకేనా. ఇప్పుడు 2020 లో వచ్చింది కదా వన్ కర్మన్ అవార్డు. ఆ అవార్డు 2021 మార్చ్ లో ప్యారిస్ లో అతను తీసుకోబోతున్నారు. అర్థమైందా? 2021 మార్చ్ లో ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్. అంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడికి వెళ్ళి ఈ అవార్డ్ ని అతను తీసుకోబోతున్నారు. ఓకేనా. క్వశ్చన్ రాయలేదన్నారు, చూసుకోండి క్వశ్చన్ ఒకసారి. నేమ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఫర్ వన్ కర్మన్ అవార్డ్ 2020 by the International Academy of Astronautics IAA. Answer option 4 K Shivan.
నోట్ చేసుకున్నారమ్మా? అంతే. రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మీరు రిమైనింగ్ అని అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి చెప్పాను. రిమైనింగ్ చిన్న చిన్న ఉంటే అవి మీరు చూసుకోండి. ఓకేనా?